కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొలన్ హనుమంతు రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ 3వ డివిజన్కు చెందిన రఫియా బేగం బిక్కన్ షా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ 23వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఆమె పనిచేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వటం లేదని ఆ పార్టీకి రాజీనామా చేసి బైక్ ర్యాలీలో సుమారు 100 మంది యువ నాయకులతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో చేరారు. ఇద్దరం కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రీవియస్లో మేము బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా పనిచేశాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు కొంచెం అసంతృప్తి వల్ల అక్కడ సరైన గౌరవం మాకు దక్కకపోవడం వల్ల మేము ఈరోజు కుతుబుల్లాపూర్ నియోజకవర్గం హనుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు ఎన్ఎంసీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న సీనియర్ నాయకులు మా మైనార్టీ చైర్మన్ గారు వీరందరి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషంగా అనిపించింది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం. కాంగ్రెస్ పార్టీ పెద్ద నేషనల్ పార్టీ. ఇలాంటి పార్టీలో మమ్మల్ని ఎంతో సంతోషంగా జాయినింగ్ చేసుకున్నందుకు మరి నేను అందరికీ కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ అలాగే మన తెలంగాణ రాష్ట్ర యనమల రేవంత్ రెడ్డి గారికి మరి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. జై సోనియమ్మ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.